ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఈస్టర్ టు ఎవ్రీవన్. ఈరోజు కొత్త బట్టలు వేసుకొని నాన్ వెజ్ వండుకొని హ్యాపీగా తినాల్సిన రోజు మాత్రమే కాదు, చరిత్రలో మిగిలిపోయిన ఒక గొప్ప విజయాన్ని గుర్తు చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధించాల్సిన దినం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు సమాధి నుండి మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం. సమాధి ఖాళీగా ఉంచబడింది, పాపం ఓడిపోయింది, మరణాన్ని గెలిచిన రోజు ఇది. ఈస్టర్ పునరుద్ధానం అనేది కేవలం ఒక పండుగ, ఒక కథగా చెప్పుకునేదే కాదు, కానీ నీ జీవితాన్ని మార్చగలిగే ఒక శక్తివంతమైనది. నీ హృదయంలో పాపభారంతో నిండిపోయి ఉన్నవా? అయితే ఆయన యొద్దకు వస్తే నీ పాపమన్నిటిని క్షమించి నేను నీతివంతునిగా చేస్తాడు. నీ జీవితంలో నువ్వు తప్పిపోయి ఉన్నావా? అయితే ఆయన దగ్గరికి రా, నీకు ఆయన పరలోక రాజ్యానికి దారి చూపిస్తాడు. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావా? ఆయన నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఆయన ఒక శక్తిని చూపించడానికి ఈరోజు తిరిగి లేవలేదు, కానీ నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి మాత్రమే ఆయన తిరిగి లేచాడు. కాబట్టి కేవలం లేచినాడు సమాధిని పాట పాడడం మాత్రమే కాదు, నీ హృదయంలో ఆయన తిరిగి లేచాడా అనేది నువ్వు ఈరోజు నిన్ను ప్రశ్నించుకొని, యోహాను సువార్త 11:25 ఇలా చెప్పాడు, పునరుత్థానము జీవమును నేనే, నన్ను నమ్మిన వాడు చనిపోయినని బ్రతుకున్నాడు. కాబట్టి ఈ దినం ఆయన నీ హృదయంలో తిరిగి లేచాడా? నీ హృదయంలో ఆయన పునరుత్థానం చెందాడా అనేది ప్రశ్నించుకొని ఈ ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.